దేని నీకేం పర్పస్ సాల్వ్ కావాలి అట్లా చేస్తే అర్థమైందా? ఇదేంటి వచ్చిందా? దీని గురించి మన ప్రాబ్లం లేదు, శాంక్షన్ అయి ఉండాలి. సెకండ్ ఇయర్ నువ్వేం ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ మరి ఇక్కడ 35 వస్తుంది కదా, ఫస్ట్ చేయించుకోండి. అప్పు బ్యాలెన్స్ ఏది? బ్యాలెన్స్ ఏది? అది చెప్పాలి మాట్లాడకయ్యా. దిస్ ఈజ్ శాంక్షన్. రిలీజ్ ఎంత ఉండాలి? చెప్పేది నేను 1 lakh. నీ ఫీజు ఎంత? ఎంత ఇవ్వాలి? 1,30,000 ఇవ్వాలి కదా. మరి ఇది మాట్లాడి ఇక్కడ కూడా 1,30,000 రావాలి కదా. మిగతా అవును కరెక్టే. ఇక్కడ కూడా 95 రావాలి కదా. అవును సార్, ఇప్పుడు 35 రిలీజ్ అయింది, దాని తర్వాత మిగతా రిలీజ్ అవుతుంది. మొత్తం రావాలి, 1,30,000 రావాలి. అది కూడా ఇప్పుడు క్రెడిట్ అయిందా? 35 కూడా క్రెడిట్ అయిందా? క్రెడిట్ కాలేదు కదా. మరి అంత మాట్లాడు, అంతవరకే ఉండు. నువ్వు ఏదో రూల్స్ మాట్లాడుతూ వెళ్ళు, బీసీ ఆఫీస్కి వెళ్ళు, పోయి ల్యాండ్స్కి రాపో. ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. నువ్వు ల్యాండ్స్కి రాపో. నువ్వు ఎవరితో నాతో మాట్లాడు, హైయర్ ఆఫీషియల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఇక్కడ ఏముంది? ఇక్కడ చేయించుకుంటా, ఇక్కడ మార్పించుకుంటా. పో. ఇక్కడ ఎంత ఉంది? నీ లెక్క ప్రకారం 1,30,000 ఉండాలి కదా. ఇక్కడ ఎంత ఉంది? 35 ఉంది. మార్చుకుంటా. పో. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు. నువ్వు ఆ ప్రింట్ అవుట్ తీసుకుంటా. 4th year వేర్ ఇస్ ద ఫీజ్? ట్యూషన్ ఫీ లేదు, ఏం లేదు. నువ్వు అంటున్నావు కదా, 3 years తీసేయి. ఇక్కడ కనీసం శాంక్షన్ లైన్ పెట్టుకుంటా. నువ్వు అంటున్నావు కదా, నువ్వు ఏదో రూల్స్ మాట్లాడుతున్నావు కదా. అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి చూపించుకో. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. వెళ్ళి చూపించుకో. వెళ్ళిపో, అటుపో. Hey,